ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఎందుకు పరమ పవిత్రమైన రోజు అంటే, సంగమయుగంలో సృష్టికర్త మన వెంట తప్పకుండా ఉంటారు. పిలిస్తే వచ్చేస్తారు. మనసుతో మాట్లాడితే సమాధానం చెప్తారు. కాబట్టి ఈరోజు మొత్తం కల్పంలో 5000 సంవత్సరాల్లో మన 84 జన్మల్లో ఈరోజు చాలా గొప్ప రోజు. ఆ విధంగా అనుభవం చేసుకోండి. ఈరోజు మనసా సేవలో పరోపకారము ఎలా చేయాలి, పరోపకారం వలన మనకు లభించే సుఖం ఏమిటి, ఏది చేస్తే ఇతరులకి ప్రతి జన్మ సుఖమయంగా లభిస్తుందో ఆ విషయంపై మనం మనసా సేవ చేసుకుంటాం. మనం ద్వాపర యుగం నుండి భక్తి చేసుకుంటూ వచ్చాం. సత్యత్రేతాయుగంలో భక్తి లేదు, చైతన్య దేవతలుగా ప్రారబ్ధ జీవితాన్ని అనుభవించాం. అక్కడ దానం చేసిన ఎవరు స్వీకరించారు. అక్కడ పరోపకారం అవసరం లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఉపకారం చేసేసి ఫిక్స్ చేసే డ్రామాని. అక్కడికి ఎవరికి ఉపకారం చేయాలి? మనం సత్యత్రేతాయుగంలో ఎవరికి చేయవసరం లేదు. ఆరోగ్యం సంపూర్ణం, ఆనందం అద్భుతం, ధనం పుష్కలం. అంచేత ఒకరికి ఒకరు ఉపకారం చేసుకోవలసిన సమస్య లేదు అక్కడ. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా లేదు. అంటే 33 కోట్ల ఆత్మలకి భగవంతుడే ఉపకారం చేసి ఆ 2 యుగాల్లో వీళ్ళని నిర్దిష్టం చేశారు బాబా. అనుభవం చేసుకోండి ఆ పాయింట్.
ఈ సత్యత్రేతాయుగం వాళ్ళు ద్వాపర కలియుగాల్లో కూడా కంటిన్యూగా జన్మలు తీసుకుంటారు. కొత్త ఆత్మలు పరంధామ నుంచి భక్తి ఆత్మలు అక్కడి నుంచి కిందకు వచ్చి తన పాత్ర అభినయించడానికి డ్రామా నిర్ణయింపబడింది. బాబా చెప్తారు, మీరు పూజ్య స్థితి నుండి పూజారి స్థితిలో ఎప్పుడైతే వచ్చారో అప్పుడే అన్ని ధర్మాలు భూమి మీదకి వచ్చి సమయ ప్రమాణంగా పాత్ర అభినయిస్తాయని చెప్పారు. కాబట్టి మన పరోపకారం అక్కడ కూడా పెద్దగా చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆత్మ పరంధామ నుంచి మొదటి జన్మలోకి వచ్చినప్పుడు కొన్ని జన్మల వరకు చాలా సౌభాగ్యం ఉంటుంది. యుగం వేరైనా సౌభాగ్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. భగవంతుడు అటువంటి ఉపకారం చేశారు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి మొదటి జన్మలాగైతే కొన్ని జన్మల వరకు సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని, ఆత్మీయతని పంచిపెట్టేశారు బాబా. వాళ్ళు పొందారు, ఇంకా అక్కడ కూడా మనకు అవసరం లేదు పరోపకారం. మరి ఎక్కడ చేయాలి? కలియుగం చివరిలో వచ్చేటువంటి ఆత్మలకు కూడా మనం ఏమీ పరోపకారం చేయవసరం లేదు. ఉదాహరణకి ఇతర దేశాలు, అమెరికా అవనివ్వండి, సంపన్న దేశం అవనివ్వండి, చిన్న దేశం అవనివ్వండి, అవి కొన్ని వందల సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి వ్యక్తిగతంగా పాత్ర అభినయిస్తున్నాయి. అంటే వాళ్ళకి ఆ స్థానంలో సౌభాగ్యాన్ని భగవంతుడే పరోపకారం రూపంలో ప్రసాదించారు. అర్థమైందా? మనం ఏం చేయవలసిన లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆ సౌభాగ్యం ఉన్న వాళ్ళు ఆ దేశంలో పుడతారు, ఆ కట్టుబాటులతో వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ పరోపకారము పరమశివుడే వాళ్ళకి ప్రసాదించారు. అందుకే బాబా చెప్తారు, పరంధామ నుంచి కొత్తగా దిగిన ఆత్మ కొన్ని అద్భుతాలు చేస్తుంది. కానీ ఆ అద్భుతాలు ఆ ఒక్క జన్మలోనే సత్తో రజో తమోలోకి వచ్చేస్తాయని చెప్పారు బాబా. మనం తమోలోకి రావడానికి 3 యుగాలు దాటిపోయింది. వాళ్ళు తమోలోకి రావడానికి ఒక్క జన్మలోనే వచ్చేస్తారు. అంచేత మనం అక్కడ ఉపకారం ఎవరికి ఏం చేయవలసిన లేదు. పరోపకారము ఎవరికి మనం చేయవలసిన పని లేదు. అమెరికా ఉంది, అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక సామ్రాజ్యం ఏర్పడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేశాలు లేవు. వాళ్ళ సౌభాగ్యాన్ని బట్టి, వారి ప్రారంభ జీవితాన్ని బట్టి సంగమేఘంలో నా ఇల్లు ఇచ్చేస్తాను, నా ఆస్తి ఇచ్చేస్తాను, నేను అంత ఇచ్చేస్తాను అనే
సమయం కాబట్టి వాళ్ళకి అంతిమలో అన్నారు కాబట్టి అంతిమలో ఇచ్చారు వాళ్ళకి. భగవంతుడు పరోపకారం చేసేసాడు వాళ్ళకి మనం ఏమిస్తాం? ఇప్పుడు మన దేశమే భేద స్థితిలో ఉంది. అంచేత పరోపకారం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే ఆత్మ ప్రతి జన్మలో ప్రారంభ జీవితాన్ని తయారు చేసుకుంటుంది, అనుభవం చేసుకుంటుంది, అనుభవిస్తుంది అనేది మనం బాగా క్లీన్గా తెలుసుకోవాలి. చాలా సూక్ష్మ రహస్యం ఇది. భగవంతుడే సంగమేగంలో, ప్రతి సంగమేగంలో అందరికీ పరోపకారం చేసేసారు బాబా. వాళ్ళ శక్తిని అనుసరించి, వాళ్ళ భక్తిని అనుసరించి, వాళ్ళ సంలగ్నతను బట్టి, వాళ్ళ నిశ్చయం బట్టి ఈ డ్రామా ఫిక్స్ అయిపోయింది. డ్రామా తప్పకుండా ఫిక్స్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో డ్రామా మారదు, మార్చలేరు, మార్చబడదు. అది బాగా గుర్తించుకోండి ప్రతి బ్రాహ్మణాత్మ. ఎందుకంటే మొట్టమొదటి సంగమయుగంలోనే ఫిక్స్ అయిపోతుంది ఇది. అనుభవం చేసుకోండి. డ్రామా మారదు, మార్చబడదు, మార్చలేము. భగవంతుడు కూడా మార్చరు. అనుభవిందా డ్రామా గురించి? మీకు డ్రామా గురించి బాగా తెలుసుకోవాలంటే మనసా సేవలో పరమాత్మని శక్తి ఎంత గొప్పదో అనే మనసా సేవలో క్లియర్గా మీకు అనుభవం అవుతుంది. బయట పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత, సెన్సార్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని చేర్పులు, మార్పులు ఎవరు ఒప్పుకోరు, మార్చడానికి వీలు లేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటుంది. రెండున్నర గంటల ఆడే డ్రామాయే అంటే సినిమాయే అంత పకడ్బందీగా ఉన్నప్పుడు 5000 సంవత్సరాల తర్వాత రిపిటేషన్ అనేది యాక్యురేట్గా జరుగుతుంది. ఇది పరమాత్మ శివుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి డ్రామా రహస్యం.
కానీ బాబా ఏం చెప్తారు అంటే డ్రామాని పురుషార్థం చేయటం మానకు అంటారు బాబా. బ్రహ్మబాబా శ్రీకృష్ణుడు అవుతారని మా అమ్మకి లక్ష్మీదేవి అవుతుందని తెలుసు. కానీ ఎంత పురుషార్థం చేశారు వాళ్ళు. ఎందుకు చేశారు? పరమాత్మ ప్రేమలో లీనమవటమే తీవ్ర పురుషార్థం. కాబట్టి పురుషార్థానికి డ్రామాకి లింక్ పెట్టకూడదు. కాబట్టి ఫిక్స్డ్ డ్రామా. కాబట్టి ఈ సంగమయుగంలో మనం పరోపకారం ఎలా చేయాలి అనేది మెయిన్ సబ్జెక్టు ఈరోజు మనసా సేవలో. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అందరం. అన్నీ సమాప్తి అయిపోయే సమయం చాలా దగ్గరలో ఉంది. మనం ఏం ఉపకారం చేయాలన్నా పరోపకారం చేయాలన్నా ఇదే సమయం. ఈ సమయంలో ప్రతి ఆత్మ పునర్జన్మ తీసుకుని మళ్ళీ సంగమయుగం వచ్చే వరకు తీసుకునే పునర్జన్మలో చాలా చాలా సౌభాగ్యం పొందాలని శుభభావన, శుభకామన, శ్రేష్ఠ సూక్ష్మ మనసా సేవ, స్థూల రూపంలో కూడా మన ఆస్తైశ్వర్యాలు ధనం ఉపయోగించి పరోపకారం చేయవలసిన సమయం ఇదే. కల్పపూర్వం చేసాం, ఇప్పుడు చేస్తాం. మళ్ళీ కల్పం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే బాబా వాణిలో బాగా చెప్తారు, నేను 16,108 కాదు, 108 మాలే కాదు, ఇంకా ఎక్కువ చేయగలను. కానీ మీరు అంత పురుషార్థం చేయలేరు అని చెప్పారు బాబా. కంసాల దగ్గరికి బంగారం ఎక్కువ పట్టుకెళ్ళినప్పుడు నీకు దాని సరిపడా పేటలు తయారు చేస్తారు, గొలుసు. బంగారం తక్కువ, పేటలు ఎక్కువ చేయమంటే ఎలా చేస్తారు? కాబట్టి నేను మాలను పెంచగలను, కానీ మీరు రాలేరు అని చెప్పాడు. అప్పుడు మనకు తెలియకుండానే డ్రామా మీద నిత్యం తగ్గిపోద్ది. కానీ కరెక్ట్ కాదు, అది తగ్గకూడదు. ఆయన మనకి ఉన్నది చెప్పారు, నువ్వు ఇంతే, ఈ సౌర కుటుంబంలో ఎంతమంది వస్తారనేది ఆయన సత్యం చెప్పాడు. కానీ మేము ఇంకా వస్తామని అంటే బాబా ఏం చెప్పారంటే మీరు రాలేరు. అనాదిగా మొట్టమొదటి సంగమయుగంలోనే ఇది ఫిక్స్ అయిపోయిందని మనకి క్లారిటీ ఇస్తారు బాబా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం పరోపకారం చేయాలి ఈ సంగమయుగంలో? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి.
పరోపకారి ఆత్మ బాబ్ సమాన స్థితిలో, ఈక్వల్ టు గాడ్ స్థితిలో ఉంటుంది. బట్ నాట్ గాడ్. కానీ భగవంతుడు ఎవరు? కొడుకు తండ్రి పోలికలు ఉండొచ్చు, కానీ అతను తండ్రి ఎవడు? తండ్రే, కొడుకే. కాబట్టి ప్రపంచంలో 780 కోట్లు జనం ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది లెక్కల ప్రకారం. మరి వీళ్ళందరికీ మనం ఉపకారం ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ఉపకారం చేయాలి వాళ్ళకి? వాళ్ళందరూ స్వర్గం రావాలి. భగవంతుడు నువ్వు చేస్తే, నువ్వు నా గురించి చెప్తే వాళ్ళని తప్పకుండా స్వర్గం తీసుకొస్తాను అని చెప్తారు బాబా. వాళ్ళు స్వర్గం ఎలా వస్తారు? స్వర్గం రావాలంటే స్వర్గస్థాపకుడైన శివపరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని ఆత్మకి ఇవ్వాలి. ఆ పరిచయంలో మనం లేచి మాత్రం కూడా వాళ్ళకి అనుభవం అవ్వకూడదు, ప్రత్యక్షం అవ్వకూడదు. ఒకవేళ అవ్వినా భగవంతుడి తర్వాత అవ్వాలి తప్ప మన ముందు అవ్వకూడదు. అంత నీ మంచి మనసు, అంత దివ్యత కలిగి ఉండాలి పరోపకారం చేసేటప్పుడు. బాబా, శివ బాబా, నేను ప్రత్యక్షం అవ్వకూడదు, నువ్వు స్వర్గస్థాపన చేస్తున్నావని ఆత్మిక తండ్రిని ప్రత్యక్షం అవ్వాలి అని మన మనసు ఆ కోరికకి ఎంత దూరంగా ఇచ్చామాత్రం అవిద్యా స్థితిలో ఉంటుందో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైపోతారు. ఇతరాత్మకి భాగ్యం కూడా తయారైపోతుంది. అర్థమైందా? మనం లేచి మాత్రం ప్రత్యక్షమేమా, అక్కడ భగవంతుడు ప్రత్యక్షత ఆగిపోద్ది. అంత నిర్లేపిగా, అంత ఇచ్చా మాత్రం అవిద్యతో, అంటే కోరికంటే ఏంటో తెలియని పరోపకారం చేయాలి. ఎలా చేద్దాం మరి? ఫిక్సెడ్ డ్రామా ఎలా ఫిక్సెడ్? 780 కోట్లలో 33 కోట్లే సత్యత్రేతయుగంలోకి వస్తారు, మిగిలిన వాళ్ళు ద్వాపర కలియుగాల్లో వస్తారు. వాళ్ళకి పూర్వీకులం మనం. మరి ఎలా చేయాలి? డ్రామాలు ఉంటే జరుగుతుందని వదలకూడదు. మనం ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకున్నాం, సర్లే అది నోట్లోకి వెళ్ళి లోపలికి వెళ్తుందిలే అని సంకల్పం చేసామనుకోండి, వెళ్దు కదా. దానికి ఒక స్పూన్ కానీ మన చెయ్య 2 తోడవుతే నోటి దగ్గర తీసుకుంటే లోపలికి వెళ్తుంది. అంతేగాని ఆ ప్లేట్లో పెట్టిన ఆహారం నోట్లోకి వెళ్ళిపోతుందా? వెళ్దు కదా. అలాగే మరి ఈ 780 కోట్ల ఆత్మలకి వస్త్రదానం చేద్దామా? వస్త్రాలు చాలామందికి పాపం బట్టలు కూడా ఉండవు. వలస వెళ్ళిన వాళ్ళు చూడండి, ఇప్పుడు మనం టీవీలో కూడా యూట్యూబ్లో అది చూస్తున్నాం కదా,
టీవీలో కూడా చూస్తున్నాం కదా. ఈ లాక్డౌన్లో వలస వెళ్ళిన వాళ్ళు పాపం వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలకు సరిపడా ధనం తెచ్చుకుందామని ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయి భార్య పిల్లలు టెంట్ వేసుకుని అక్కడ పడుకుని సంపాదించుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి వస్త్రాలు కప్పుకోవడానికి వర్షాకాలం శీతాకాలంలో కప్పుకోవడానికి రగ్గులు కూడా ఉండవు పాపం. ఎంతమందికి ఉండాలి? మరి రగ్గులు ఇద్దామా, కొన్ని వస్త్రాలు ఇద్దామా? అప్పుడు బాబా చెప్తారు, వస్త్రాలు దానం చేయటానికి మీరు అవసరం లేదు, వాళ్ళని ఆదుకునే పిల్లలు ఉన్నారు, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, మీరు అవసరం లేదు అని చెప్తారు బాబా. ఎందుకు చెప్తారు? ఎంతమందికి మనం వస్త్రదానం చేయగలం చెప్పండి? ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు ఇటువంటి వాళ్ళు, అన్ని దేశాల్లోనే తప్పకుండా ఉంటారు. తక్కువ పర్సెంటేజ్ కానీ ఎక్కువ పర్సెంటేజ్ కానీ. అంటే బాబా డ్రామాలో వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ సర్కిల్ వేరుగా ఉంటుంది. ఆ వస్త్రదానం చేసేవాడు ఒక జన్మలో మహారాజుగా ఉండొచ్చు, వీళ్ళు వాళ్ళకి ప్రజలు అవుతారు. కాబట్టి వీళ్ళిద్దరికీ అభినవ భావ సంబంధము కర్మలో ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, నీకు అవసరం లేదు. అర్థమైందా? ఎవరు సోదరాత్మలకు వాళ్ళు చేసుకుంటారు. మరి నేను చేస్తాను అంటే అది నీ ఇష్టం. ఓకే, పోనీ భూదానము గృహాల దానం చేద్దామా అంటే అది కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఆ గవర్నమెంటు ఆ ప్రజలకి చేస్తుందంటే వాళ్ళిద్దరికీ ప్రతికల్పము కర్మ రుణానుబంధం, రుణానుబంధంలో కర్మరూపం ఉంటుంది, లేదా కర్మే రుణానుబంధం రూపంలో ఉంటుంది. అర్థమైందా? గవర్నమెంట్ ఇప్పుడు గృహాలు కట్టిస్తుంది కదా, సుమారుగా ఒక 10 years నుంచి మంచి స్పీడ్ అవ్వింది. మన మనసా సేవ చేయించారు బాబా. మనసా సేవ సుమారుగా 22 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి మనం గృహాలు కట్టవసరం లేదు, వాళ్ళకి ఏ సదుపాయాలు కూడా మనం ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి సదుపాయాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ యజమానులు ఉన్నారు. మీరు సంకల్పం చేస్తే చాలు, వాళ్ళకి ప్రేరణ వచ్చి వాళ్ళ సోదరులకి వాళ్ళే చేసుకుంటారు. మరి మనం కూడా ఫాలో బ్రహ్మ అన్నప్పుడు మనం కూడా ఏ టీచరు మనం ఇచ్చే ధనాన్ని, మన ఇచ్చే వస్తు వైభవాన్ని స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటుందా, లేక పరమాత్మ ప్రత్యక్షత కోసం ఉపయోగించిందని పరిశీలన చేసి బాబా అడిగి మీరు వాళ్ళకు కూడా ఉపకారం చేయాలి. లేకపోతే నష్టపోతారు. ఎందుకంటే ఫాలో బ్రహ్మ. బయటి వాళ్ళ గురించి మనం పరోపకారం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే అలౌకిక ఆత్మల్లో కూడా ఒకరికొకరు ఈ బాహ్య ఉపకారాల కోసము
బాహ్య సాధనాల కోసము, అల్పకాలిక సుఖాల కోసము ఉపయోగించే వాళ్ళకి మనం ఏ ఉపకారం చేయకూడదు. చేయకపోతే ఎలాగంటే ఇచ్చే దాత అతను ఉన్నాడు, అతనిస్తాడు. ఎవరి చేత ఇప్పించాలో అన్నీ తెలుసు ఆయనకి. మరి ఇంకేమి ఇస్తాం? ఎంతమందికి ఇస్తాం? మనం ఎంతమందికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? మధువనంలో 1,00,000 మంది వస్తే వాళ్ళు ఎన్నో బిల్డింగులు కట్టించారు. భగవంతుడి ఇచ్చిన ధనంతో చక్కగా చేశారు సదుపాయాలు. 1,00,000 మంది వస్తే సరిపోదు, 30,000 వరకు చేశారు. అంచేత మనం బ్రాహ్మణ పరివారానికి మనం వాళ్ళ విశ్రాంతి కోసం మనం చూడవసరం లేదు. అందరి విశ్రాంతి కోసం చూసేవాడు విశ్వ నవనిర్మాత, విశ్వపిత, సర్వాత్మ తండ్రి ఉన్నాడు. కాబట్టి మనం ఈ మౌలిక సదుపాయాలుకి మనం ఉపకారం చేయవలసిన పని లేదు. జ్ఞాని ఆత్మ ఇంకో జ్ఞాని ఆత్మకి అల్పకాలిక సుఖాలకు కానీ మౌలిక సదుపాయాలకు కానీ ఉపకారం చేయకూడదని చాలా క్లియర్గా ఉంది వాణిలో. ఒకవేళ చేస్తే వాళ్ళిద్దరికీ కర్మల ఖాతా తయారైపోతుంది. వాళ్ళిద్దరూ పదవిని భ్రష్టం చేసుకుని స్వర్గం వస్తారు, కానీ పదవి ఏమీ ఉండదు. ట్రైన్లో అందరూ వెళ్తారు, జనరల్ కంపార్ట్మెంట్లో రిజర్వ్డ్ ఏసీ, కానీ అందరినీ గమ్యం చేరుస్తుంది. వాళ్ళకి సదుపాయాలు తేడాగా ఉన్నాయి. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళే వాళ్ళు బాత్రూమ్ పక్కన కూడా నిలబడి వెళ్తారు కదా. మరి భగవంతుడు అలా చేయట్లేదు మనల్ని. అందరూ రండి, స్వర్గం రండి, బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి. బ్రహ్మబాబా ఎక్కడున్నారు? ఆయన నివసించే స్థానం ఏంటి? ఆయన హృదయము ఎవరికి అర్పణ చేశారు? ఆయన సంబంధము ఎవరితో ఉంది? ఆయన ఆస్తి, ఐశ్వర్యము, సిరి సంపదలు, వస్తు వైభవాలు ఎవరి కోసం అర్పణ చేశాడు? ఎవరికి ఇచ్చారు? భగవంతుడికి అర్పణ చేశాడు. తర్వాత 300 మంది వచ్చారు, కానీ 300 మంది ఉన్నారని అర్పణ చేయలేదు ఆయన. అక్కడ పాయింట్ చాలా కీన్గా ఉంటుంది. ఇక్కడ కలకటా వెళ్ళారు, కొన్ని కోట్ల ఆస్తి పట్టుకొచ్చారు, ఓమన్లు అని పేరెట్టుకున్నారు, భగవంతుడికి అర్పణ చేశారు. అప్పటికి అంతమంది ఉన్నారా? లేరు కదా. అంటే పరివారానికి అర్పణ చేశాడా? పరమాత్మకు అర్పణ చేశాడా? పరమాత్మకు అర్పణ చేయటం వలన పరివారం ఉద్భవించారు. పరివారం మళ్ళీ అర్పణ చేయటం వలన పరమాత్మకి దగ్గర అయ్యారు వాళ్ళు. కాబట్టి చక్కగా అనుభవం చేసుకోండి. ఇప్పటికైనా కొంచెం సమయం ఉంది కాబట్టి మీరు పరోపకారం ఎలా చేయాలనేది బాగా తెలుసుకోండి. ఏమిస్తే ప్రతి ఆత్మ స్వర్గభాగ్యాన్ని పొందుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏమిస్తే పొందుతుంది? స్వర్గస్థాపకుడిని ప్రత్యక్షం చేయాలి. స్వర్గస్థాపకుడిని రాకని తెలియజేయాలి. స్వర్గస్థాపకుడైన శివపరమాత్ముడి యొక్క అవతరణ స్థానాన్ని ప్రత్యక్షం చేయాలి.
ఆ నిరాకారి జ్యోతిర్బిందుడు ఎవరెవరి శరీరంలో వచ్చాడో వాళ్ళని కూడా సాకార లోకంలో నమ్మరు కాబట్టి, సూక్ష్మాన్ని గ్రహించరు కాబట్టి స్థూలంగా వీరి శరీరంలో వచ్చారని వాళ్ళని కూడా ప్రత్యక్షం చేయాలి. అంటే నిమిత్తంగా ప్రత్యక్షం చేస్తాం. అలాంగ్ విత్ బాబా స్పెషల్ డ్యూటీస్ ఆర్ రివీల్డ్ అంటారు. బాబాతో పాటు బాబాని తీసేసి వీళ్ళ ప్రత్యక్షం అవ్వకూడదు. అలాంగ్ విత్ బాబాతో పాటు స్పెషల్ డ్యూటీస్ ఆర్ రివీల్డ్. అంతిమంలో విశ్వ సమ్మేళన వేదిక మీద అదే జరుగుతుంది. కాబట్టి సేవ పూర్తి వస్తుంది, చక్కగా అనుభవం చేసుకోండి. ఏం చేయాలి మనం? భగవంతుడు వచ్చారు, నీ ఆత్మకి తండ్రి వచ్చారు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఈ విధంగా ఉంటాయి. ఈ సాకార లోకంలో, ఈ భూప్రపంచంలో మధువనే స్థానంలో, రాజస్థాన్లో మధువనము ఆబు పర్వతంపైకి వచ్చారు. వీరిద్దరి శరీరంలో వచ్చి కొంత సమయం నుండి జ్ఞానం చెప్పారు. నువ్వు తెలుసుకో, నీ ఇంట్లో ఆ జ్యోతి స్వరూపాన్ని పెట్టుకో, లేదు సమయం ఉంటే సెంటర్కి వెళ్ళి అన్నీ తెలుసుకో. ఆ సెంటర్లన్నీ భగవంతుడు స్థాపించిన పరమ పవిత్ర స్థానాలు. అందులో ఉండేవాళ్ళు భగవంతుణ్ణి కలపటానికి గుళ్ళో పూజారి ఎలాగైతే గర్భగుడిలో ఉండే విగ్రహానికి, గర్భగుడికి బయట ద్వారబంధం దగ్గర ఉండే భక్తుడికి అనుసంధానం చేయటానికి నిమిత్తం అవుతాడో అటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు దేవుడు కాదే. వాళ్ళు నీకు ఏమీ ఇవ్వలేరే, అస్సలు ఏమి, ఒక్క జన్మ ప్రాప్తి కూడా ఇవ్వలేరు. అందుకే అక్కడ గుళ్ళో ఏం చెప్తారు? కానుకలన్నీ హుండీలో వేయండి అంటారు. ఎందుకంటే పూజారికి భగవంతుడు ఎలాగైతే గవర్నమెంట్ కొంత ఇస్తారో అలాగే అక్కడ నిమిత్త ఆత్మకి భగవంతుడు ఇస్తాడు ప్రాప్తి. మనం ఏమి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మనకి ఇవ్వక్కర్లేదు, మనం వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఇచ్చేవాడు ఒక్కడే. కాబట్టి వస్త్రదానం అవసరం లేదు, ఎవరికి గృహదానం అవసరం లేదు, సదుపాయాలకి అలవాటైన ఆత్మకి అస్సలు ఏమీ ఇవ్వకూడదు, భూదానం అవసరం లేదు, బంగారం వెండి ఏం అవసరం లేదు. 780 కోట్ల ఆత్మలకి వాళ్ళ గృహంలో ఒక చిన్న పుస్తకం ద్వారా ఈ ప్రత్యక్షత ఈ విధంగా ఉందని ఆ పుస్తకం మనం ఇచ్చేసామంటే ఆ గృహంలో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఏముందని చెప్పి బాబాయే వాళ్ళకి తీయించి వాళ్ళ అనుభూతిని ప్రకారము సత్య త్రేతయుగంలో ద్వాపర కలియుగంలోకి వచ్చేస్తారు. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడి జ్ఞానము ప్రతి ఆత్మకి ఆహారాన్ని ఇస్తుంది. అన్ని జన్మలకి భగవంతుడి యొక్క సత్య పరిచయము ప్రతి ఆత్మకి నివాసాన్ని ఇస్తుంది. ప్రతి జన్మలో భగవంతుడి యొక్క అవతరణ ఆవశ్యకతను వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రతి ఆత్మకి ప్రతి జన్మలో సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు నీకు 84 జన్మలు ఇస్తాడో 5,000 సంవత్సరాలకు ఎలా నడుస్తుందని భగవంతుడు మనకిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళ హృదయంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఆనంద అనుభూతులతో ప్రతి జన్మలో ఉన్నతోన్నతమైన స్థితిలో ఉంటారు.
ఒకవేళ మనం ఈ జన్మలో ఏది ఇచ్చినా ఈ జన్మకే ఉంటుంది. కానీ అన్ని జన్మలకు వాళ్ళకి రావాలంటే అన్ని జన్మలకి ప్రసాదించే పరమాత్మ శివుణ్ణి ఒక పుస్తక రూపంలో వాళ్ళకి అందించాలి. తర్వాత మన మనస సేవ ద్వారా వాళ్ళని పుస్తకం చదివించేలాగా సంకల్పం చేయాలి. తండ్రి మేము పూర్వీకులం, వాళ్ళకి మేము ఆధారమవుతున్న వాళ్ళకి, మేము వాళ్ళని ఉద్ధరించడానికి మమ్మల్ని మీరు ఆది జన్మనిచ్చారు, అనాది జన్మనిచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి జన్మకి సర్వసుఖాలు ప్రసాదించి బాబా అని మనసా సేవ చేయాలి. ఒక్క మనసా సేవ అందరినీ తీసుకురాలేదు. ఎందుకంటే బాబా చెప్పారు, తమోగుణి ఆత్మలకి స్థూలంగా ఒకటి కావాలని. కాబట్టి అందుకే భగవంతుడు ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేని ఒక కానుక మాకిచ్చారు. అది కళ్యాణకారి భావంతో చెప్తున్నాను తప్ప గర్వం రూపంలో చెప్పట్లేదు. 1,000,000 పుస్తకాలు ఆంధ్రప్రదేశ్లో పంచిపెట్టు. ఆ పుస్తకం ఎలా ఉండాలంటే తండ్రి ఎక్కడొచ్చాడు, పలానా స్థానంలోకి వచ్చాడు. మరి నిరాకారుడు ఎలా చెప్తాడు? వీరిద్దరి శరీరంలోకి వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు చెప్పాడు. నీ ఇంట్లో యోగం చేసుకోవచ్చు అని చెప్పాడు. నువ్వు నాతో లింక్ పెట్టుకుంటే నా ప్రాప్తి నుంచి నీకు లింకులన్నీ వస్తాయని చెప్పాడు. అటువంటి భగవంతుని ప్రత్యక్షం చేసే ఒక శాస్త్రం ఉండాలి. ఆ శాస్త్రమే ఈ 1,000,000 పుస్తకాలు. ఒక 6 రూపాయల్లో ఆ ఇంట్లో ఉన్న 6గురికి సందేశం వెళ్ళిపోతుంది. వాళ్ళ బుద్ధి కుశలతను బట్టి, వాళ్ళ అనుభూతి శక్తిని బట్టి, సృష్టి ఆదిలో ఫిక్స్ అయిన డ్రామా యొక్క శక్తిని బట్టి వాళ్ళు 33 కోట్ల సత్యత్రాదేవంలో ప్రజలుగా వస్తారు. ద్వాపర కలియుగాల్లో భక్తులుగా మరియు ప్రజలుగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా, రాజకీయ నాయకులుగా రకరకాలుగా వాళ్ళు వచ్చేస్తారు. అర్థమైందా? వాళ్ళు ఆ పుస్తకాన్ని కళ్ళతో చూస్తారు, మనసుతో చదువుతారు. ఆ సిస్టమ్ ఆధారంగా వాళ్ళకి ప్రారంభ జీవితం తయారైపోతుంది. పరోపకారం అంటే అర్థమైందా? పరులకు ఉపకారం చేయటం. ఒక కుటుంబానికి ఒక పుస్తకము. ఏ పుస్తకం అది? పరంధామం నుంచి వచ్చిన తండ్రి చెప్పిన దివ్య జ్ఞానం యొక్క పుస్తకం. అందులో మన ఫోటోలు ఎవ్వరూ ప్రత్యక్షం అవ్వకూడదు. మనం ప్రత్యక్షం అవ్వకూడదు. అసలు మనం ప్రత్యక్షం అవ్వటానికి ప్రయత్నం చేసామా ఆయన ప్రత్యక్షత ఆగిపోద్ది. వాణిలో క్లియర్గా చెప్పారు ఆయన. కాబట్టి ఈరోజు మనం పరోపకారం అనేది ఎలా తీసుకొచ్చారు బాబాయ్ మనసా సేవలో? నువ్వు నీకు సంబంధ సంపర్కంలో వచ్చే ఆత్మలకు కాదు నువ్వు చేయవలసింది, విశ్వ ఆత్మలకి. ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క పుస్తకము ఆ భాషలో అట్లీస్ట్ మన భారతదేశంలో అయినా ఇస్తే 130 కోట్లున్న ఈ జనంలో
33 కోట్లు వచ్చేస్తారు, మిగిలిన వాళ్ళు భక్తులు అవుతారు. అందుకే భగవంతుడు భారతదేశంలో అవతరించాడు. అర్థమైందా? ఈ లాక్డౌన్ అయిన తర్వాత అదే సేవ జరుగుతుంది. మీరందరూ ఆ సేవకి తనువుతో, ధనం లేకపోతే తనువుతో, ఉద్యోగం వ్యవహారం లేకపోతే సమయంతో, ధనం ఉంటే ధనంతో, ఈ మూడట్లలో 3 ఉంటే 3 ఈ అంతిమ మహాయజ్ఞంలో ఆహుతి చేసుకుంటే మీ సర్కిల్ తయారైపోద్ది. ఎవరి మట్టికి వాళ్ళకి సర్కిల్ తయారైపోద్ది. అర్థమైందా? తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడే తయారవుతుంది. కాబట్టి మనం అనుకోవచ్చు, ఒక బుక్ పంచి పెడితే స్వర్గం వస్తారా? వస్తారు. ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఒక్క నిమిషం మీరు కూడా ఆలోచించండి. ఎలా వస్తారో చెప్తారు బాబా. ఆరు 680 కోట్ల జనం ఉన్నారు ప్రపంచం. 780 కోట్లు. ఒక ఇంట్లో 7 ఉన్నారంటే, ఒక బుక్ వేసామంటే వాళ్ళందరూ వాళ్ళ చదువుకుని, లేకపోతే విని, లేకపోతే కళ్ళకద్దుకుని, ఆ ఒక్క ఇన్స్పిరేషన్ ఆధారంగా వాళ్ళకి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో జన్మలు రికార్డ్ అయిపోతాయి. ఎందుకంటే సర్వులకి సౌభాగ్యం ఇచ్చేవాడు ఆయన ఒకడే. నువ్వు నేను ఏమి ఇవ్వలేం. నీ దగ్గర నా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి. అసలు అది డ్రామాలో లేదు, ఫిక్స్డ్ అవ్వలేదు. అది ఎంతైతే ఫిక్స్ చేయడానికి మన దగ్గరే ఉంది ఇవ్వటానికి. మనకే సంపూర్ణ స్థితి లేనప్పుడు ఇంకొకరికి ఏమిస్తాం? అర్థమైందా? ఒకరోజు బ్రహ్మబాబా శరీరంలో పరమాత్మ శివుడు మురళి చెప్తున్నారు. అప్పుడు ఒక అడుక్కుని ఆయన ఆ మురళి చెప్పేసాటికి వచ్చి అడుక్కోవటానికి వచ్చారు. ఆయన బయట ఉన్నారు. అందరూ బాబా చెప్పే మురళిలో లీనమై ఉన్నారు. అప్పుడు శివబాబా చెప్పారు, బయట ఎవరో వచ్చారు, చూసి లోపల తీసుకురండి అని. వెళ్ళారు. ఎవరూ లేరని వచ్చేసారు. మళ్ళా 2-3 సార్లు జరిగింది అలాగా. స్వయం భగవంతుడే వెళ్ళాడు. ఆ బ్రహ్మ శరీరంలో ఉన్నారు బాబా, ఆ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళారు. ఆ అడుక్కుని అతన్ని భుజం మీద చేసుకుని, ఎలా ఉంటాడో అడుక్కునేవాడు, మురికి బట్టలతో, మాసిపోయిన గడ్డంతో, అసహించుకోవటానికి ఎంత అసహ్యంగా ఉంటాడో అటువంటి వ్యక్తి భుజం మీద చేసుకుని లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టాడు పరమాత్మ శివుడు. ఇది జరిగిన విషయం. ఇది ఒకసారి ఆ రోజు ఈ రోజుగా అనుభవం చేసుకోండి. భగవంతుడి దృష్టి ఎలా ఉందో. అసహించుకోలేదు, చీదరించుకోలేదు, డ్రెస్ లేదని ఆలోచించలేదు, స్నానం చేసేయడం లేదని ఆలోచించలేదు. ఒక ఆత్మ, అతని శరీరంలో ఉంది ఆత్మ. నా బిడ్డ అడుక్కుంటున్నాడు, నా బిడ్డను అడుక్కునే స్థితి నుంచి అదృష్టవంతుడిగా చేయాలని ఆలోచించాడు ఆ మహానుభావుడు శివ పరమాత్ముడు. అర్థమైందా?
నా బిడ్డ, ఆ శరీరంలో ఉన్న ఆత్మ నా బిడ్డ. మీరు జ్ఞాని విని విశ్వమహారాజు అవుతున్నారు. ఒక బిడ్డ అడుక్కుంటున్నాడు పాపం. ఆ అడుక్కున్నవాడిని అదృష్టవంతుడిగా చేయాలని సంకల్పం కలిగింది ఆ మహానుభావుడికి, పరమాత్మ శివుడికి. వెంటనే బయటకు వచ్చి, మరి వీళ్ళకెందుకు కనపడలేదు, ఆయనకెందుకు కనపడ్డారు? అది దయాహృదయ దృష్టి మీద ఆధారపడుతుంటుంది. అర్థమైందా? తీసుకొచ్చారు బాబా. అయ్యో నా బిడ్డ బయట అడుక్కోనకు వచ్చాడు, అతన్ని అదృష్టవంతుని చేయాలి, లోపలికి వచ్చి జ్ఞానం వింటే అదృష్టవంతుడు అవుతాడు అని శుభ సంకల్పం అనే దానాన్ని ఆత్మ మీద పోసాడు పరమాత్మ శివుడు. లోపల తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అసహించుకోలేదు, చెదరించుకోలేదు, బాహ్య రూపాన్ని చూడలేదు, ఆత్మను చూశాడు. వాణి అంత విన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఒక నాణ్యము బాబా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అడుక్కోనాకు వచ్చిన ఆత్మ అడుక్కోకుండా అడుక్కునే దాంట్లో భగవంతుడికి ఒక నాణ్యాన్ని అర్పణ చేశాడు. అప్పుడు శివబాబా ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అనుకుంటున్నారు మీరు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఎంత గొప్ప అద్భుతమైన సంఘటన ఒకసారి ఆలోచించండి. అప్పుడు బాబా చెప్పారు, ఈ బిడ్డకి స్వర్గంలో ఒక మహల్ వచ్చేసిందని చెప్పాడు. అర్థమైందా? అడుక్కోనకు వచ్చిన వాడు మురళి వాక్యాలు విని అడుక్కోకుండా అడుక్కుని దాంట్లో ఆ భగవంతుడికి అర్పణ చేసిన ఒక్క నాణ్యం, కొంత సమయం వాణి అన్నాడు. స్నానం చేయలేదు. మనం చూస్తే అసహించుకుంటాం అతన్ని, కానీ తండ్రి కాబట్టి, మనం అన్నదమ్ములం కాబట్టి మనం అసహించుకుంటున్నాం. ఆయన తండ్రి కాబట్టి, దయాహృదయుడు కాబట్టి, కళ్యాణకారి కాబట్టి, సర్వాత్మలో స్వర్గం రావాలనే తపనతో ఆశతో మనలా ఆశ్రయించిన వాడు కాబట్టి ఆ బిడ్డ మీదంతా కరుణారసాన్ని కురిపించి స్వర్గం తీసుకొచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, లాక్డౌన్ పూర్తి అయిపోయిన తర్వాత 50 లక్షల పుస్తకాలు అవన్నీ ఇంకో 50 లక్షల పుస్తకాలు తయారు చేయడానికి బాబా అన్ని ఇస్తారు సదుపాయాలు. మీరందరూ దానికంతా స్కెచ్ ఉంది, తర్వాత చెప్తాను. అడుక్కునేవాడికి కూడా ఒక పుస్తకం ఇచ్చి, నీ ఆత్మకి తండ్రి వచ్చాడయ్యా, ఈ పైన ఉన్నాడు జ్యోతి స్వరూపుడు అని చెప్పగానే అతను కళ్ళకు అద్దుకున్నాడు అనుకోండి, ఆ తండ్రిని స్థూల కళ్ళకు అద్దుకోగానే అతనికి భగవంతుడు స్వర్గవారసత్వం ఇచ్చేస్తాడు. లేదా ద్వాపరయుగంలో భక్తి ఆత్మగా నువ్వు ఇచ్చావు కాబట్టి నీ రుణం తీర్చుకోవడానికి నీకు భక్తుడిగా చేసేస్తాడు. అర్థమైందా? కాబట్టి మీ ధనాన్ని వేరొక బ్రాహ్మణాత్మక ఎవ్వరికి ఇవ్వద్దు. ప్రపంచంలో ఎంతోమంది, ఇప్పుడు వరకు 1 కోటి మందికి కూడా మనం సందేశం ఇవ్వలేదు, మొత్తం మనం 84 సంవత్సరాల్లో. ఎందుకంటే సందేశం ఇవ్వకుండా వాళ్ళు భగవంతుని స్మృతి చేయలేరు.
అంతేసి సందేశం ఏమి ఇవ్వాలి మనం? నీ తండ్రి వచ్చారని ఇస్తే చాలు. వాణిలో చెప్పారు, ఒక్కరోజు తండ్రి వచ్చారని అలా అర్థం చేసుకుంటే స్వర్గభాగ్యం వచ్చేస్తుంది. అయితే మనం 33 కోట్ల ఆత్మలు ఎవరో తెలియదు కాబట్టి 780 కోట్ల ఆత్మకి ఇవ్వాలి. ఒక ఇంట్లో 7 ఉన్నారు, ఒక బుక్ వాళ్ళకి ఇచ్చాం, ఆ భాషలో ప్రింట్ చేసి, ఎస్పెషల్లీ పోనీ మన ఇండియాలో వచ్చేస్తారు వాళ్ళు. ఇండియాలో 130 కోట్ల జనం ఉన్నారు, అందులో 33 కోట్లు వచ్చేస్తారని బాబా నాకు అనుభవం చేశారు. ఆ విషయం మీకు తర్వాత చెప్తాను. మిగిలిన వాళ్ళు భక్తుల కింద వచ్చేస్తారు. అప్పుడే మీకు పీస్ వరకు నుండి బాంబే వరకు క్యూ ఉంటుంది. ఆ భక్తులు ఏం చేస్తారంటే, భగవంతుడు మధువనం వచ్చారా, రాజస్థాన్లో మౌంట్ ఆబులోకి వచ్చారా, ఆ స్థానం చూడాలి, ఆ పవిత్ర స్థానం అడుగు పెట్టాలి, ఆ పవిత్రుడు ఎలా ఉన్నాడో చూడాలి అని వాళ్ళ తపన తపస్సు కింద మారిపోయి వాళ్ళు వచ్చేస్తారు. అదే లాస్ట్ డ్రామా యొక్క దృశ్యం. అన్ని ధర్మాల వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అంచేత ఇంతవరకు ఆయన ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదంటే ఆయన అడ్డెట్టుకుని మనం ప్రత్యక్షం అవుతున్నాం. అక్కడ పూర్వం తోలుబొమ్మలాటలో తెర ఉండేది, ఆ బొమ్మని వెనకాల కదిపేవాడు అతను, ఆ బొమ్మ కదిలేది. మనం ఏమనుకుంటున్నాం, బొమ్మ కదులుతుంది అనుకుంటున్నాం, వెనకాల కదిలిపోవని చూడలేదు మనం. అలాగే మనల్ని ఆడింతున్నాడు భగవంతుడు, పాడింతున్నాడు. ప్రాప్తి తయారు చేసుకుంటావా నువ్వు, లేకపోతే ఇంక నేను చేసేనా, నేనే తయారు చేసేనా అనుకుంటున్నాడు. కాబట్టి లాక్డౌన్ అయిన తర్వాత మీరందరూ చెప్పాను కదా, కొంత సమయం వాణి అన్నాడు. అడుక్కునేది స్థానం వదిలేసి అడుక్కోకుండా అడుక్కునే స్థానంలోంచి వచ్చిన ధనాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెట్టాడు, ఆ బ్రహ్మ పాదాల దగ్గర. ఆ బ్రహ్మ శరీరంలో ఎవరున్నారు? సృష్టికర్తున్నాడు. ఆ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చిన్న నాణ్యంతో స్వర్గంలో మహల్ వచ్చిందని చెప్పాడు ఆయన. స్వర్గంలో మహల్ అన్నాడు అంటే ప్రజలకు వచ్చేసాడు. స్వర్గంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఇంక అన్ని జన్మలో తీసేసుకుంటాడు ఆయన. అర్థమైందా? కాబట్టి చాలా మంచి సేవ. మధ్యాహ్నం బాబా ఏం చేయాలి బాబా అని తపంతో అడిగితే ఈ సేవ చేయమన్నారు. అంచేత సద్భావంతో ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, ఏ ఆత్మకి విశేషత లేకుండా ఉండదు. ఏ ఆత్మని మనం విమర్శించడానికి హక్కు లేదు. విమర్శించేమా, చెడు విన్నామా, వినిపించేమా పాపం తయారైపోద్ది అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిని విమర్శించకుండా మన తనువు, మనసు, ధనం ఆ ఒక్క తండ్రికి అర్పణ చేస్తే అందరి నుంచి మనకి సర్టిఫికెట్ వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి బాబా 780 కోట్ల ఆత్మలకి సందేశం అందేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. బీదవాళ్ళలాగైతూ మధ్యస్థం ధనవంతుల వరకు ధనమిచ్చినా అందులోనే ఉపయోగించండి, వాళ్ళ కోసమే. శరీరం ఇచ్చి ధనం లేకపోయినా నేను సేవ చేసుకుంటాను, అందిస్తానన్న వాళ్ళని కూడా ఉపయోగించండి. సమయము, తనువు, మనసు, ధనం అలా ఉపయోగించి స్వర్గస్థాపన చేయండి బాబా. చాలా చక్కగా వివరించారు పరోపకారం అంటే. పరోపకారం అంటే పరమాత్మని, పరలోకంలో ఉన్న పరమాత్మని ప్రతి ఆత్మకి తెలియజేసేటమే
సందేశం వచ్చాడు, నీకు ఇస్తాడు అని తెలియజేయటమే కదా పరోపకారం. వా బాబా, వండర్ఫుల్ డ్రామా. కల్పపూర్వం కూడా ఇదే మనసా సేవ చేసాం. ఫిక్సెడ్ డ్రామాలో రిపిటేషన్ చేయడానికి యాక్ట్ చేస్తున్నాం అంతే. ఓకే బాబా, ఓకే. 780 కోట్ల ఆత్మల తరపున, అందరి మనస్సు తరపున, అందరి ఆలోచనలు నిన్ను చూడాలనే తపన ఉన్న ఆత్మలందరి తరపున మీకు శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.